జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మీ అందరికీ మళ్ళీ నేను మహాశివరాత్రి విశిష్టత తెలుసుకుందామని చెప్పేసి మళ్ళీ నేను భక్తుల ముందుకు వచ్చాను. నేను తప్పకుండా శివరాత్రి ప్రత్యేకత ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆ రోజు పరమేశ్వరుడికి మీకు ఇష్టమున్న జప తప దాన ధర్మ అభిషేక ఉపవాస జాగరణ దీక్షలు ఎన్ని చేస్తారో అన్నీ చేసి ఆ పరమేశ్వరుడి ప్రీతి పొందాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అయితే శివరాత్రి ప్రతి మాస శివరాత్రి వస్తుంది, ప్రతి మాసంలో శివరాత్రి వస్తుంది. కానీ ఇప్పుడు వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. ఈ శివరాత్రి పర్వదినం రోజు ఏమవుతుందంటే అది ఒక శాస్త్రం ఉంది. ఏమని అంటే ఆ మహాశివరాత్రి రోజు ఖగోళంలో అంటే అంతరిక్షంలో కొన్ని మార్పులు జరిగి, అంటే సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి వచ్చి తర్వాత సూర్యచంద్రుల శక్తి అంతరిక్షంలో ఉన్న శక్తి భూమి పైన పడుతుందంట. అది అంటే ఆ రోజు మనము అంటే చక్కగా జాగరణ కానీ ఉపవాసం కానీ శివుడికి అభిషేకాలు కానీ ఇంకా ఏదైనా పూజలు దాన ధర్మాలు శివ దీక్షలో ఉండడము శివనామస్మరణ చేయడము అంటే ఆ రోజంతా దైవ ధ్యానంలో ఉంటే ఆ భూమి పైన పడే ఆ శక్తి ఏదైతే ఉందో ఖగోళం నుండి అంతరిక్షం నుండి మనకు వచ్చే శక్తి అది మన దేహంలోకి ప్రవేశిస్తుందంట. ప్రవేశించి మనం ఎంత వద్దనుకున్నా ఎంతో పుణ్య ఫలితాలు, అలా కాకుండా జన్మతహా తీరని కోరికలు ఏమని ఉంటే తీరుతాయని చెప్పేసి శాస్త్ర ప్రవచనం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ ఇప్పుడు నేను చెప్పిన కారణం మనసు పెట్టి వినండి. తప్పకుండా అంటే మన దేహంలోకి ఖగోళం నుంచి ఒక శక్తి ప్రసరిస్తుంది అనేది చాలా అద్భుతంగా ఉంది కదా ఆ రోజు మహాశివరాత్రి రోజు. తప్పకుండా మీరు ఆచరించాలని కోరుకుంటున్నాను నేను. అలాగే ఇంకోటి ఏంటంటే శివరాత్రి రోజు పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఉద్భవించిన రోజు, అదొకటి. ఆ రోజు స్వామివారికి ఎక్కడో ఎన్నో ప్రాంతాల్లో కళ్యాణాలు, రకరకాల ఉత్సవాలు, వేడుకలు, సంబరాలు ఎన్నెన్నో జరుగుతుంటాయి. ఆ లింగోద్భవ కాలంలో చేసే పూజ కూడా అభిషేకాలు మనకి ఎన్నో జన్మల పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. అది మహాశివరాత్రి. ఒక మాట అంటారు కదా వ్యవహారికంగా జన్మకో శివరాత్రి అని చెప్పేసి. జన్మకో శివరాత్రి అంటే ఈ మహాశివరాత్రి రోజు మనం గనక చక్కగా ఉపవాసం అంటే ఏదో పనికిమాలిన టైంపాస్లు చేయడం కాదు, ఉపవాసం చేయడము ఏదేదో ముచ్చట్లు పెట్టడము పనికిమాలిన ముచ్చట్లు కాదు. స్వామి నామస్మరణలో మనం కాలం గడపడం. ఆ నామస్మరణలో కాలం గడిపితే ఈ జన్మకు మోక్షాన్ని పొందడానికి కావలసినంత పుణ్యాన్ని ఇస్తాడట పరమేశ్వరుడు. అందుకే జన్మకో శివరాత్రి. అదే ప్రతి శివరాత్రికి మనం అదే పని చేస్తే జన్మలకు కావాల్సినంత పుణ్యాన్ని ఇస్తాడు స్వామి. కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే దైవాన్ని ధర్మాన్ని ఎప్పటికప్పుడు మనం కాపాడుకుంటూ వెళ్ళిపోతే ఆ దైవం ధర్మం రెండూ కలిసి మనల్ని రక్షిస్తాయి అన్నమాట. ప్రతి పర్వదినం చేసుకోవాలి. అందులో శివరాత్రి స్వామి అభిషేక ప్రియుడు. కాసిని నీళ్లు పోయండి, లేకుంటే చక్కగా ఆవు పాలతో అభిషేకం చేయండి, పంచామృతాలతో చేయండి అభిషేకం. లింగోద్భవ కాలంలో అర్ధరాత్రి సమయంలో స్వామి ఉద్భవించిన సమయానికి అభిషేకాలు చేయండి, లేకుంటే జాగరణ చేసినప్పుడు భజనలు చేయండి. ఇంకొకటి ఏంటంటే చివరగా నేను చెప్పేది, ఆ రోజు పనికి మాలిన దూషణలు ఉండకూడదు. స్వామికి ఏదైతే ఇష్టమో అదే చేయాలి మనం. ఒక్కరోజు జన్మకో శివరాత్రి అన్నప్పుడు ఆ మహాశివరాత్రి రోజు పనికి మాలిన దూషణలు చేయడము, పనికి మాలిన మాటలు మాట్లాడము, ఎదుటి వాళ్ళను నిందించడము అట్లా కాకుండా ఇంట్లో కూడా ఏదో మనం ఉపవాసం చేస్తున్నాం జాగరణ చేస్తున్నాం అని చెప్పి మనస్సు ప్రశాంతంగా పెట్టుకొని ఇంట్లో సాత్వికంగా మాట్లాడడం. ఒక్కరోజు దీక్షలాగా చేయండి మీరు. ఆ స్వామి శివనామస్మరణని శివ అంటేనే సకల శుభాలు కలిగించేవాడే శివుడు. ఆ శివుడిని మీరు ఎంత చక్కగా మీరు అభిషేకం చేసి కానీ నామస్మరణ చేసి కానీ మీరు ఆ స్వామిని పూజించుకుంటే సకల ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. నిజంగా అష్టైశ్వర్య ప్రదాత. ఆయన భస్మం పూసుకుంటాడు, తన భక్త కోటికి సకల ఐశ్వర్యాలు ఇస్తాడు. శివ అంటే అమ్మవారు, అందుకే శివ అంటారు. శివ అంటే శివ అంటే అమ్మవారు. అమ్మ అయ్య ఇద్దరు కలిసే ఉంటారు ఎప్పుడు, అర్ధనారీశ్వర స్వరూపం. కాబట్టి వాళ్ళని వచ్చే శివరాత్రి ఫిబ్రవరి 18 శని త్రయోదశితో కూడా వస్తుంది. కాబట్టి ఏదైనా శని దోషాలున్న వాళ్ళు కూడా ఆ రోజు మీరు స్వామికి అది శివుడికి అభిషేకం చేసుకుంటే శనేశ్వరుడు ప్రీతి చెందుతాడు అని అంటున్నారు. కాబట్టి తప్పకుండా ఆ రోజు చక్కగా ఇప్పుడు వచ్చే శివరాత్రిని చక్కగా వినియోగించుకొని మీరు ఉపవాసం చేస్తారు, తర్వాత జాగరణ చేస్తారు, అభిషేకాలు చేస్తారు, దానం చేస్తారు, ధర్మం చేస్తారు. మీరు ఏది చేసినా ఇవన్నీ చేసినా మీకు సకల శుభాలు నేను కలిగిస్తానని చెప్పేసి సాక్షాత్ పరమేశ్వరుని చెప్పారు అన్నమాట. కాబట్టి అందరూ మీరు ఆ శివరాత్రి రోజు చాలా నిష్ఠా నియమాలతో ఉండి పవిత్రమైన మనసుతో భగవంతుని
అర్చించి ఆ శివునిలో ఐక్యం పొందడానికి కావలసినంత పుణ్యాన్ని మనం సంపాదించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క భక్త కోటిని నేను వేడుకుంటున్నాను. నేను జై శ్రీమన్నారాయణ. ఓం నమ శివాయ.